హలో అందరికీ, ఇవి గోధుమలు. వీటిని 12 గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత ఒక నైట్ మూట కట్టి ఉంచితే నెక్స్ట్ డేకి ఇలా కొంచెం మొలకలు వస్తాయి. ఈ మొలకలొచ్చిన గోధుమల్ని మట్టిలో వేసి గోధుమలు కనపడకుండా పైన ఒక లేయర్ మట్టితో కప్పి కొన్ని నీళ్లు చిలకరించాలి. ఒక వారం రోజుల పాటు రోజు కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరిస్తే వారం తర్వాత ఇవిగో గోధుమలు ఇలా గోధుమ గడ్డిలా పెరుగుతాయి. ఇలా పెరిగిన ఈ గడ్డిని కట్ చేసి 3-4 సార్లు దుమ్ము అది లేకుండా శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత ఈ గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేయాలి. గడ్డి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత స్ట్రెయినర్తో వడకట్టాలి. అలా వడకట్టగా వచ్చిన జ్యూస్ని తాగాలి. కావాలంటే ఇందులో నిమ్మరసం, తేనె లాంటివి వేసుకోవచ్చు. కానీ అలా డైరెక్ట్గా తాగితే మంచిదని నా ఒపీనియన్. గోధుమ గడ్డి రసం ఆరోగ్యప్రదాయిని. ఇది చర్మానికి టానిక్గా పనిచేస్తుంది. దీనిని అనేక రోగాలకు నివారణగా ఉపయోగిస్తారు. దీనిలో కొలెస్ట్రాల్ ఉండదు. ఒక్క గ్లాసులో 17 అమైనో యాసిడ్స్, ఫైబర్ ఎంజైమ్స్ ఉంటాయంటే ఇది ఆరోగ్యానికి ఎంత ఉపయోగకారో తెలుస్తోంది. దీనిని కేవలం గడ్డి రసం అని తీసిపారేయలేము. గోధుమ మొలకలు న్యూట్రిషనల్ రిజర్వాయర్స్. కొంచెం గాలి వెలుతురు తగిలేలాగా నీడలోనే వీటిని పెంచాలి. ఎండలో ఉంటే ఇవి మాడిపోతాయి, మొలకలు రావు. ఒకసారి మట్టిలో వేసిన గోధుమలని 2 సార్లు కట్టించేయొచ్చు. అంటే ఫస్ట్ టైం చేసిన తర్వాత మళ్ళీ అదే నెక్స్ట్ వీక్కి చిగుర్లు వచ్చి పెరుగుతుంది. గోధుమ రసాన్ని తాజాగానే వెంటనే వాడాలి. నిలువ ఉంచి తీసుకోరాదు. ఈ రసం ఆహారానికి ప్రత్యామ్నాయం, అంటే సబ్స్టిట్యూషన్ కాదు. అయితే ఆహారంలో భాగంగా దీన్ని తీసుకోవచ్చు. సికిల్ సెల్ అనీమియా, తలసేమియా, ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్నవాళ్ళు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరమైన వాళ్ళు ఈ గోధుమ గడ్డిని తాగడం చాలా మంచిది. ఇది మార్కెట్లో పౌడర్ లాగా దొరుకుతుంది. కానీ ఇలా గ్రో చేసి తాగిన దానితో కంపేర్ చేస్తే అది జస్ట్ 40-50% అని చెప్పొచ్చు. ఎందుకంటే డ్రై ఫామ్లో పొట్ట, పేగులు దాన్ని డైజెస్ట్ చెయ్యకుండా కిందికి ఎక్కువగా తోసేస్తాయి. అయితే గోధుమ గడ్డి రసాన్ని నిర్ణీత పరిమాణంలోనే తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ గురించి మరియు గోధుమ గడ్డిని జ్యూస్ చేసి తాగితే ఇండైరెక్ట్గా బ్లడ్ తాగినట్టే అని ఎందుకంటారు అనే డీటెయిల్స్ కింద ట్యాగ్ చేసిన లాంగ్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.